అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఏంటి అమ్మాయి స్టార్టింగ్లో ఇలా చూపిస్తుంది అనుకుంటారా? ఇది మా రంజాన్లో చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. రంజాన్ టైం కాకుండా వేరే టైంలో చూస్తే అస్సలకి టేస్టీ రాదు. సో రంజాన్లోనే టేస్ట్ చాలా వస్తుంది. దీనికోసం మనకు కావాల్సింది క్యారెట్, పచ్చిమిర్చి అండ్ ఆనియను, దాంతోపాటు టమాటా, కొత్తిమీర, బియ్యంని ఫ్రై చేసుకొని మనం మిక్సీ జార్కి వేసి పెట్టుకోవాలన్నమాట. అవంతా అయినాక ఒక పాత్ర పెట్టుకొని అందులోని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రియల్లీ చెప్తున్నాను, రంజాన్ కాకుండా వేరే టైంలో ఎంత ట్రై చేసినా ఇంత టేస్ట్ రాదు. బట్ రంజాన్ టైంలో ఒక్కసారి మనం ట్రై చేస్తే ఎంత టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మనం ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ హీట్ అయ్యేవరకు వదిలేయాలన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో దాంతోపాటు మనకు కావాల్సింది వచ్చి పెసరపప్పుని మనం నానబెట్టి పెట్టుకోవాలి. కడిగి వాష్ చేసి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బాగా ఆయిల్ హీట్ అయ్యే వరకు వదిలేస్తున్నాను కదా. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం అందులోని 2 యాలకులు, 2 లవంగాలు అండ్ దాల్చిన చెక్క, దాంతోపాటు లవంగాలు వచ్చి ఒక 4 వేసుకోవాలన్నమాట. సో అది ఫ్రై అయ్యాక అందులోనే మనము ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బట్ కారం చూసి వేసుకోండి. చాలా ఎక్కువ కారం అయిపోతే గంజి మనం తాగినప్పుడు కడుపులో మంట అవుతుంది. సో దానికోసమే చెప్తున్నాను. పచ్చిమిర్చి అనేది మనం ఎప్పుడు చూసి కారం తగినట్లు వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వేసినాక కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. మా రంజాన్లో ఎక్కువగా ఇది తాగుతాం మేము. రంజాన్ వస్తే చాలా ఫేమస్ అన్నమాట ఈ గంజి అనేది. సో ఇంకా చూస్తాను కదా, బాగా మిక్స్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద టమాటాలు అంటే 2 టమాటాలు కట్ చేసుకోవాలి. 2 లేదా 1 టమాటా మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి వేసుకోవాలి. దాంతోపాటు మనం ఫస్ట్గా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, అది కూడా ఇంకా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర ఒకటి మనం కొంచెం లాస్ట్లో వేసుకున్నాము. ఇంకా చూస్తున్నా కదా, ఇవంతా ఒక కలర్ చేంజ్ అయ్యి వచ్చే వరకు అండ్ పచ్చివాసన వెళ్ళే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అనేది చూసి వేసుకుందాము. ఉప్పు ఎక్కువైపోతే మనం తినలేము, తాగలేము కాబట్టి. ఇప్పుడు చూస్తే కదా, టమాటాలు బాగా మగ్గిపోయి అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. సో అప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మేము చేసినది వచ్చి
ఒక అంటే మ్యాక్సిమం 7 మంది వరకు 7 మెంబర్స్ వరకు తాగొచ్చు అనమాట ఈ గంజి అనేది. మా ఇంట్లో మేము 4 ఉన్నాము అండ్ రాత్రి చేసినాము. సో తెల్లారేసరికి అంతా ఖాళీ అయిపోయింది. ఈరోజు తిరగా ఫ్రెష్గా చేస్తుంది మా అమ్మ. డైలీ చేస్తారనమాట రంజాన్ వచ్చినప్పుడు ఈ గంజి అనేది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా మనకి ఇది. అండ్ దాంతో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలా కొంచెంసేపు బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాక మనం దానికి కావాల్సిన నీళ్ళు అనేది తనిగా ఎత్తి పెట్టుకోవాలి. అప్పుడు లోపు ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్లేమ్ వచ్చి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మనం వదిలేస్తే ఒక 4 మినిట్స్ వరకు మనం వదిలేసి అది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక గ్లాస్ నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం దాంతోపాటు ఒక 3 లేదంటే 4 గ్లాసుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పట్టుద్ది. ఒక 30 లేదంటే ఒక 40 to 45 మినిట్స్ ఒక టైం పట్టుద్ది అనమాట. సో బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా ఈ గంజి అనేది. మనం నార్మల్ డేస్తో చేసుకొని తాగొచ్చు, బట్ టేస్ట్ అసలుకి రాదు ఎంత ట్రై చేసినా. బట్ ఈ రంజాన్ టైంలో ఎవరైనా సరే ట్రై చేస్తే టేస్ట్ అలా అంత చాలా టేస్ట్గా వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏమని నాకు కమెంట్లో చెప్పేయండి. నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలని కూడా నాకు కమెంట్లో చెప్పేయండి. నేను ఆ వీడియో నెక్స్ట్ అదే రెసిపీ చేసి నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారుగా, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, ఒక 40 to 45 మినిట్స్ తీసుకుంటుంది టైం అనేది. అండ్ మనకి వేడిగా కన్నా చల్లగా తాగేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అది మనం వాటర్ వేసి అది కొంచెం మరిగే వదిలేస్తాము. మనం ఫ్రై చేసి తీసుకున్న బియ్యం ఉంటుంది కదా, సో దాన్ని మనం మిక్సీకి వేసి పౌడర్ తర చేసి పెట్టుకోవాలి. ఎక్కువ సన్నగా పౌడర్ ఏం లేదు, కొంచెం రవ్వ తర ఉండాలా. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దాంట్లో కొంచెం తీసుకొని అందులో మనం వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గంజిలో వేసేటప్పుడు అది ఉండలు కట్టుకోకూడదు కాబట్టి. సో ఇంకా చూస్తారు కదా, బాగా మరుగుతున్నప్పుడు మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం నీళ్ళు అనేది మనం మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఆ నీళ్ళు అనేది మనం దాంట్లో యాడ్ చేసేయాలి. కలుపుకుంటూ యాడ్ చేయాలన్నమాట, ఎందుకంటే లేదంటే అది కట్టేస్తుంది. సో మనం కలుపుకుంటూ దాన్ని అంతా బాగా మిక్స్ చేసేయాలి. కలుపుకుంటూ దాంతో నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసేటప్పుడు ఎంత బాగా అనిపిస్తూ ఉంది కదా గంజి అనేది. ఇంకా చేసుకొని తింటే ఇంకా ఎంత బాగుంటుందో మీరు చూసేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి. నాకు తెలిసి 100% అందరికీ గంజి అంటే ఇష్టం ఉండే ఉంటుంది. మనం కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసినాక ఇప్పుడు చూస్తే కదా బాగా మరుగుతూ ఉంది. సో గంజి అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా మనం దీన్ని హాఫ్ చేసి స్టవ్ మీద తీసేసి ఒక కొంచెంసేపు చల్లారాక వేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. వేడిగా తాగొచ్చు, బట్ వేడిగా తాగలేము కాబట్టి కొంచెం చల్లారాక తాగితే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇంకా గివ్అవే కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, నా వీడియోస్కి లైక్ చేసి ఉండాలి, కమెంట్ చేయాలి అండ్ ప్రతి వీడియో అయితే షేర్ చేసేయండి. ఇంత ఈరోజు బ్లాగ్ అనమాట. సో చూసేసి ఎలా వచ్చిందని కమెంట్ చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.